జేఎన్టీయూ క్యాంపస్లో చట్నీలో ఏలుక కలకలం రేపిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడంలో విఫలమైందని మండిపడ్డారు. కాగా మొన్న భువనగిరిలో కలుషిత ఆహారం, నిన్న కొమటిపల్లిలో ఉప్మాలో బల్లి, ఇప్పుడు చట్నీలో ఏలుక పడ్డాయన్న ఆయన ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే పెద్ద మార్పే తెచ్చారని ఎద్దేవా చేశారు.